ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే గిరిజనులు కొండపూడి భూములు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే దిశగా ఆనాడు అడుగులేసిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. తదనంతరం చాలా ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ గిరిజనులకు పోడు భూములు చేసుకునే గిరిజనులకు పట్టాలు ఇచ్చే దిశగా అడుగులు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే కొండపోడు భూములు చేసుకుంటా ఉన్నారో ఆ గిరిజనులందరికీ పట్టాలు ఇచ్చే దిశగా అడుగులు వేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 1,50,000 కుటుంబాలకి గాను సుమారుగా 3,70,000 ఎకరాలు గిరిజనులు చేసుకునే కొండపోడు భూములకి పట్టాలు ఇచ్చిన సందర్భం మీకు గుర్చేస్తాను అధ్యక్ష. ఈవేళ ఆ భూములకి వాళ్ళు దాంట్లో మొద్దు మోడు రాయారప్ప ఇవన్నీ తీసుకోవాలి. కానీ ఆ గిరిజనుల దగ్గర ఆర్థికంగా వెనుకబడడం వల్ల ఆ భూమిని పూర్తిగా సాగు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఈ భూమిని ఎన్ఆర్జీఎస్కి అనుసంధానం చేసి ఆ ద్వారా ఆ భూమిని ఉన్న రాయారప్ప మొద్దు మోడు చేసి ఆ ల్యాండ్లో ఆ భూమిని సదును చేసుకునే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ దిశకు అడుగులు వేస్తే ఆ భూమి అంతా కూడా ఏదైతే కొండపూడి భూములు పట్టాలు ఇచ్చిన భూమి అంతా కూడా గిరిజనులందరూ కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని కనుక ప్రభుత్వము ఆ దిశకు అడుగులు వేసి ఈ భూములన్నింటినీ కూడా ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను అధ్యక్ష. తోట తిరుమూర్తులు గారు.